శేషాచలం అడవుల్లో ఏం జరగబోతోంది? ఎర్రచందనాన్ని దేశం దాటించే పాత్రధారులు, సూత్రధారులను కట్టడి చేయడం సాధ్యమా? ఆపరేషన్ కగర్ తరహాలో ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ ప్రకటన నేపథ్యంలో ఏబిఎన్ స్పాట్లైట్. ఎర్రచందనం స్మగ్లింగ్ కొందరికి జూదం లాంటిది, కొందరికి ప్రాణసంకం అవుతుంది. జూదంలో పెట్టుబడి పెట్టేవారు కంటికి కనిపించరు. ఎర్రచందనం కూలీలకు కూలీ డబ్బులు ఇవ్వటానికి, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయ్యే ఖర్చును వారు పెట్టుబడిగా పెడతారు. 5 లక్షలు పెట్టుబడి పెడితే వారికి ₹1 కోటి వస్తుంది. పోతే 5 లక్షలు పోతుంది. ఈ జూదంలో బలయ్యేది మాత్రం ఎర్రచందనం కూలీలే. 4 కూలీ డబ్బుల కోసం వాళ్ళు రిస్క్ తీసుకుంటూ అడవిలోకి వెళ్తున్నారు. నేడు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కొట్టే కూలీలు వందల్లో ఉంటారు. అక్కడ ఎర్రచందనాన్ని కొట్టి ఎక్కడికి చేర్చమంటే వాళ్ళు అక్కడకు చేర్చుతారు. వాళ్ళు చేర్చిన చోట నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం వేరొక బ్యాచ్ కర్తవ్యం. ఎర్రచందనం రవాణాకు వాళ్ళు వాడే బండ్లు అన్నీ దొంగవే. ఎక్కడో దొంగిలించిన బండ్లకు చేసిస్ నంబర్ మార్చేస్తారు. ఇంజిన్ నెంబర్ లేని వాహనాలను వాడతారు. దానివల్ల మార్గ మధ్యలో పట్టుబడిన వాహనం ఓనర్ ఎవరో పోలీసులకు తెలీదు. వాహనం నడిపిన డ్రైవర్ మాత్రమే పట్టుబడతాడు.